తెలంగాణ స్వాతంత్రోద్యమంలో భాగంగా చెప్పుకోదగిన మరొక సంఘటన వందే మాతరం ఉద్యమం. స్టేట్ కాంగ్రెస్, ఆర్య సమాజం, హిందూ మహాసభలు సత్యాగ్రహం జరిపే రోజులలోనే ఆ సంస్థలతో ఎలాంటి సంబంధం లేకుండా ఉస్మానియా విశ్వవిద్యాలయంలోని హిందూ విద్యార్థులు వందే మాతరం ఉద్యమం చేశారు. ఇంగ్లాండ్లో గాడ్ సేవ్ ది కింగ్ అనే ఒక గేయం ఉంది. నిజాం నవాబ్ మీర్ ఉస్మాన్ అలీ ఖాన్కు కూడా తన మీద అలాంటి గేయం చదివించుకోవాలని కోరిక ఉండేది. ఆయన ఉర్దూలో కవిత్వం కూడా రాసేవాడు కనుక తానే తా అబద్ కాలీఖే ఆలం అని ఒక గేయాన్ని రాశాడు. ప్రళయం వరకు సృష్టికర్త ఉస్మాన్ అలీ రాజ్యాన్ని క్షేమంగా ఉంచాలని దాని అర్థం. అలాగే సుల్తానులంతా చనిపోయారు, ముస్లిములకు నీ రాజ్యమే దిక్కు అని తనపై తానే మరొక గేయం కూడా రాసుకున్నాడు. 7వ నిజాం భావాలు ఇలా ఉండేవి. అతను రాసిన తా అబద్ ఖాలిక్ ఆలం గీతాన్ని నిజాం రాజ్యములోని అన్ని విద్యా సంస్థలలో ప్రవేశపెట్టాడు. విద్యార్థులు ఆ గీతాన్ని ఆలపించేవారు. హిందూ సంస్కృతిని అంతం చేసి ఉర్దూ సంస్కృతిని అభివృద్ధి చేయాలనే సంకల్పంతో ప్రారంభించిన ఉస్మానియా విశ్వవిద్యాలయంలో కూడా విద్యార్థులంతా ఖాలిక్ ఆలం గీతాన్ని ఆలపించాలి. అలాగే ప్రతి విద్యార్థి నీలి షేర్వాని పైజామా ధరించాలి, అంటే హిందూ విద్యార్థులు కూడా అలాగే ధరించాలి. అలాగే అబాక్లియత్ అనే మరొక పద్ధతి కూడా ఉండేది. ఈ పద్ధతి ప్రకారం హిందూ విద్యార్థులు హిందువులు రచించిన పుస్తకాలు చదవకూడదు, ముస్లింలు రచించిన పుస్తకాలు మాత్రమే చదవాలి. ముస్లింలు ముస్లిం పుస్తకాలు తప్ప మరే పుస్తకాలు చదవకూడదు. ఈ విధంగా హిందూ సంస్కృతిని నామరూపాలు లేకుండా చేసే ప్రయత్నం చేశాడు. అంతేకాక హిందూ సంస్కృతిని హేళన చేస్తూ ఉండేవారు. 1937లో అటువంటి సంఘటన ఒకటి జరిగింది. ఆ సంవత్సరం మిలాద్ ఉన్ నబీ ఉత్సవాలు జరుగుతున్నప్పుడు దినియాల్ శాఖ ప్రొఫెసర్ అయిన మౌల్వీ నజరుల్ హసన్ జిలానీ ముస్లిం విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ, ఇంకా ఈ దేశంలో గోమలాన్ని అంటే పేడను పూజించే 22 కోట్ల మంది ప్రజల మనుగడకు అవకాశం కల్పించిన మన పూర్వీకులంటే ముస్లింల అశ్రద్ధ చాలా బాధ కలిగిస్తుందని వ్యాఖ్యానించాడు. ఆ ఉత్సవానికి హాజరైన హిందూ విద్యార్థుల రక్తం ఉడికిపోయింది. అలాగే మరొక్కసారి ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థి సంఘం ఏర్పాటు చేసిన ఉత్సవ సభకు మహమ్మద్ అలీ జిన్నాను ఆహ్వానించారు. అప్పుడు అతడు కూడా నా ముస్లిం విద్యార్థులారా అని సంబోధించాడు. హిందూ విద్యార్థులు ఇవన్నీ భరిస్తూ వచ్చారు. మొదటిసారిగా ఔరంగాబాద్లోని గవర్నమెంట్ ఇంటర్మీడియట్ కాలేజీలో గోవిందదాస్ శ్రాఫ్ అనే అధ్యాపకుడు పనిచేసేవాడు. ఆయన హిందువులకు మాతృభాషలలో స్కూళ్ళు పెట్టుకోనియకుండా అల్పసంఖ్యాకుల భాష అయిన ఉర్దూను 80% హిందువులపై రుద్దిన నిజాం క్షేమంగా ఉండాలని విద్యార్థులు గీతం పాడడాన్ని భరించలేకపోయాడు. ఆ కాలేజీలోని హిందీ విద్యార్థులను ఆ గీతాన్ని పాడవద్దని రహస్యంగా ఉద్బోధించాడు. విద్యార్థులను అలా ప్రేరేపించింది ఎవరా అని విచారించి తెలుసుకొని ఆ గోవిందదాస్ శ్రాఫ్ను ఉద్యోగం నుండి తొలగించారు. అలాగే హైదరాబాద్ పాత బస్తీలో దారుల్ ఉల్ ముల్క్ కాలేజీలో కాటం లక్ష్మీనారాయణ అనే విద్యార్థి ఆ గీతాన్ని పాడడాన్ని తిరస్కరించాడు. ఇలాగే అనేక సంఘటనలు జరిగాయి. 1938 సెప్టెంబర్లో ఉస్మానియా యూనివర్సిటీలోని బి హాస్టల్లోని హిందూ విద్యార్థులు వందే మాతర గీతాన్ని ఆలపించారు. దానితో విశ్వవిద్యాలయంలోని ఒక ఉద్యమానికి దోహదం చేసింది. విద్యార్థులు రాజకీయ కార్యకలాపాలలో పాల్గొనడం 1936లో లక్నోలో అఖిల భారత విద్యార్థి సమాఖ్య ఆవిర్భవించడంతోనే ప్రారంభమైంది. సోషలిస్టు భావాలు కల విద్యార్థులు ఆ విద్యార్థి సమాఖ్యను స్థాపించారు. దాని శాఖ 1936-37లో హైదరాబాదులో వెలసింది. పిబి హసన్ అనే అతను కొందరు అభ్యుదయ భావాలు గల సహ విద్యార్థులతో హైదరాబాద్ అబిడ్స్లో ఒక రీడింగ్ రూమ్ని ఏర్పాటు చేశాడు. దాంతో హైదరాబాదులోని విద్యార్థి ఉద్యమానికి పునాదులు పడ్డాయి. ఆ రోజుల్లో విద్యార్థుల కార్యకలాపాల మీద ఆంక్షలు ఉండేవి. ఉస్మానియా విశ్వవిద్యాలయ విద్యార్థులు అనుమతి లేకుండా ఎలాంటి సాంస్కృతిక సాంఘిక సంఘాలలో పాల్గొనకూడదని, ఏ బహిరంగ వేదికల నుండి ప్రసంగించకూడదని నియమావళి ఉండేది. ఈ విధంగా విద్యావంతులైన విద్యార్థులకు కూడా స్వేచ్ఛ స్వతంత్రాలు ఉండేవి కాదు. అలాంటి నిరంకుశత్వానికి వ్యతిరేకంగా ఉస్మానియా యూనివర్సిటీలో హిందూ విద్యార్థులు వందే మాతరం ఉద్యమాన్ని నిర్వహించారు. ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ఏబీసీ అని 3 హాస్టళ్లు ఉన్నాయి. ఒక్కొక్క హాస్టల్లో 2 ప్రార్థనా మందిరాలు ఉండేవి. ఒకటి ముస్లింలకు, రెండవది హిందూ విద్యార్థులకు. 1938 దసరా ఉత్సవాల సందర్భంగా విశ్వవిద్యాలయంలోని బి తరగతి హాస్టల్లో హిందూ విద్యార్థులు వందే మాతరం గీతాన్ని ఆలపించారు.
విద్యార్థులు వందే మాతరం గీతాన్ని ఆలపించారని బి తరగతి వార్డెన్కు ఫిర్యాదు చేశారు. దాంతో వార్డెన్ హిందూ విద్యార్థులు ప్రార్థనా మందిరాన్ని మూసివేయాలని ఆదేశించాడు. కొంతకాలం మాత్రమే ప్రార్థనా మందిరాన్ని మూసివేస్తారని హిందూ విద్యార్థులు భావించి ఎలాంటి అభ్యంతరము చెప్పలేదు. ఆ మందిరం కారిడార్లో ప్రార్థనలు జరుపుకున్నారు. అది గమనించి మరో రోజున ప్రార్థనా మందిరం తెరిచారు. 15 రోజులు అలాగే వారు వందే మాతర గీతాన్ని పాడుకున్నారు. తర్వాత నెల రోజులు రంజాన్ సెలవులు ఇచ్చారు. విద్యార్థులు సెలవులకు వెళ్ళిపోయారు. సెలవులు అయిపోయిన తర్వాత స్టూడెంట్స్ నవంబర్ 28వ తేదీన తిరిగి వచ్చారు. ఆ రోజే విశ్వవిద్యాలయ ఆవరణలో వందే మాతరం గీతం పాడరాదని ఒక నోటీస్ జారీ చేశారు. వెంటనే వందే మాతరం రాజకీయమైనది కాదని, మతపరమైనది కాదని, కనుక ఆ గీతాన్ని ఆలపించడంపై నిషేధం ఎత్తివేయాలని హిందూ విద్యార్థులు 29వ తేదీన ప్రో వైస్ ఛాన్సలర్కు నివేదించారు. ఆయన నిషేధాన్ని తీసివేయకపోగా అంతకుముందు పాడినందుకు క్షమాపణ చెప్పాలని అన్నాడు. అందుకు విద్యార్థులు తిరస్కరించారు. దానితో ఆయన ఆ రాత్రే విద్యార్థుల హాస్టల్ నుండి ఖాళీ చేయాలని ఆదేశాలు జారీ చేశాడు. హాస్టల్ బాకీలు కూడా చెల్లించి రాత్రి 9 గంటలకల్లా వెళ్ళిపోవాలని పట్టుబట్టి బలవంతంగా 1938 నవంబర్ 29వ తేదీ రాత్రి 9 గంటలకు వారిని ఖాళీ చేయించాడు. రాత్రికి రాత్రి నిర్వాసితులైన ఆ విద్యార్థులకు ఎక్కడికి వెళ్లాలో దిక్కుతోచలేదు. ఆ విషయం తెలిసిన పురజనులు వారికి సుల్తాన్ బజార్లోని జైన మందిరంలో ఆశ్రయం ఏర్పాటు చేశారు. క్రమశిక్షణ రాహిత్యాన్ని సహించేది లేదని నిజాం ఫర్మానాను కూడా జారీ చేశాడు. 1938 నవంబర్ 29వ తేదీన హైదరాబాద్ నగరంలోని ఇతర విద్యార్థులకు ఈ విషయం తెలిసి సానుభూతిగా సమ్మెకు దిగారు. 1938 నవంబర్ 29వ తేదీన ప్రారంభమై డిసెంబర్ 10వ తేదీ వరకు ఈ సమ్మె కొనసాగింది. విద్యార్థులు యూనివర్సిటీ దగ్గర బస్సులు ఆగే చోట అడ్డంగా పడుకొని పికెటింగ్ చేశారు. ఆ సమయంలో ఫిజిక్స్ ప్రొఫెసర్ కారులో యూనివర్సిటీకి వచ్చారు. అక్కడ ఉన్న విద్యార్థులను చూసి వారి దగ్గరికి వెళ్ళి పికెటింగ్ విరమించాలని చెప్పాడు. విద్యార్థులు ఆయన మాటలు వినకపోవడమే కాక ఆయన కారును లోపలికి పోనివ్వకుండా కారుకు అడ్డంగా పడుకున్నారు. ప్రొఫెసర్ కారు ఎక్కి వారి మీదుగా పోనివ్వమని డ్రైవర్ను ఆదేశించాడు. కానీ డ్రైవర్ ఆ పని చేయలేదు. సమ్మె చేసే విద్యార్థులపై కఠిన నిబంధనలు జారీ చేశారు. ప్రతి విద్యార్థి నీలిరంగు షెర్వానీ, పైజామా ధరించి కాలేజీకి హాజరు కావాలని ఆజ్ఞాపించారు. విద్యార్థులు తాము తెల్ల దోవతలు, చొక్కాలను ధరించి వస్తామని, అంతేకాక విశ్వవిద్యాలయంలో MA కోర్సులలో పర్షియన్, ఉర్దూ, అరబ్బీ పీఠాలున్నట్లే తెలుగు, మరాఠీ, కన్నడ భాషా పీఠాలుండాలని, ఆ భాషలలో MA కోర్సు ఉండాలని కోరారు. కానీ వైస్ ఛాన్సలర్ ఆమోదించలేదు. అంతేకాక హిందూ విద్యార్థులు ఈ యూనివర్సిటీ సంస్కృతికి అలవాటు పడాలని చెప్పారు. పుస్తకాలు ఇంకా ఇతర విషయాలలో కూడా హిందూ విద్యార్థులకు అనేక ఇబ్బందులు ఉండేవి. కొంతమంది తీవ్రవాద ముస్లిం విద్యార్థులు హిందువులను హతమార్చాలని యూనివర్సిటీలో ఉపన్యాసాలు ఇచ్చేవారు కనుక వారు ఆందోళనకు దిగారు. విద్యార్థుల ఆందోళన జిల్లాలకు వ్యాపించింది. ఔరంగాబాద్, నాందేడ్, బేదర్, పర్బిని, గుల్బర్గా, మహబూబ్ నగర్ పట్టణాలకు ఈ వార్త వ్యాపించింది. దాంతో జాతీయ దృష్టిని ఆకర్షించింది. ఔరంగాబాదులో ఉధృత రూపం దాల్చింది. సమ్మె పెరుగుతూ ఉండడంతో యూనివర్సిటీ అధికారులు డిసెంబర్ 10వ తేదీలోగా విద్యార్థులు క్షమాపణ చెప్పి తరగతులకు హాజరు కావాలని ప్రకటించారు. లేకపోతే హాజరు కాని వారి పేర్లు హాజరు పట్టీ నుండి తొలగిస్తామని ప్రకటించారు. విద్యార్థులు డిసెంబర్ 6వ తేదీన సంప్రదింపులకు ప్రో ఛాన్సలర్ను కలిశారు. ఆయన విద్యార్థులపై ఆంక్షలు తొలగించడానికి అంగీకరించాడు గాని సమ్మెకు కారణమైన ప్రొఫెసర్ సయ్యద్ హుసేన్ను బర్తరఫ్ చేయమని బాబే హుకుమత్కు సిఫార్సు చేశాడు. కానీ నిజాం అందుకు అంగీకరించలేదు. విద్యార్థులు క్షమాపణ చెప్పడానికి అంగీకరించలేదు. దాంతో 1938 డిసెంబర్ 12వ తేదీన సమ్మె చేసిన విద్యార్థుల పేర్లను హాజరుపట్టి నుండి తొలగించి వారిని యూనివర్సిటీ నుండి బహిష్కరించారు. ఈ విధంగా బహిష్కరించబడిన వారు మొత్తం 1200 మంది. వారిలో ఉస్మానియా యూనివర్సిటీ కాలేజీల నుండి 350, గుల్బర్గా ఇంటర్మీడియట్ కాలేజీ నుండి 310, మహబూబ్ నగర్ హై స్కూల్ నుండి 120, హైదరాబాద్ సిటీ కాలేజీ నుండి 70 మంది, ఔరంగాబాద్, బేదర్ మొదలైన ఇతర పట్టణాల నుండి 350 మంది, అలాగే మరికొన్ని పట్టణాల నుండి మరో 350 మంది విద్యార్థుల పేర్లను హాజరుపట్టి నుండి తొలగించినట్లు ప్రభుత్వం గెజిట్లో ప్రకటించింది. వారిలో పివి నరసింహారావు గారు, నూకల రామచంద్రారెడ్డి, ఆరుట్ల రామచంద్రారెడ్డి, అచ్యుతరెడ్డి, టి హయగ్రీవాచారి, దేవులపల్లి వెంకటేశ్వరరావు, బి ధర్మభిక్షం ముఖ్యులు. అంతేకాక యూనివర్సిటీ ప్రొఫెసర్ ఛాన్సలర్ అక్బర్ హైదర్ బహిష్కరించబడిన విద్యార్థులను దేశంలోని ఏ యూనివర్సిటీ చేర్చుకోకూడదని విజ్ఞప్తి చేశారు. అలా ఆజ్ఞ జారీ చేయాలని ఇంటర్ బోర్డుపై ఒత్తిడి తెచ్చాడు.
ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థుల వందే మాతరం ఉద్యమాన్ని గురించి సరోజినీ నాయుడు కుమారుడు డాక్టర్ జయసూర్య కాంగ్రెస్ అగ్రనాయకుల దృష్టికి తెచ్చాడు. వారంతా గాఢమైన సానుభూతిని ప్రదర్శించారు. సుభాష్ చంద్రబోస్ విద్యార్థుల ఉద్యమం న్యాయమైనదని, వారు లొంగవలసిన పని లేదని సందేశం పంపాడు. అలాగే వందే మాతరం గీతాన్ని ప్రార్థన చేసుకునే హక్కు ప్రతి భారతీయుడికి ఉందని గాంధీ రాశారు. జాతీయ పత్రికలు విద్యార్థులను బలపరిచాయి. మద్రాసు నుండి వెలువడే హిందూ పత్రిక విద్యార్థులపై సానుభూతి చూపుతూ సంపాదకీయం రాసింది. నెహ్రూ విద్యార్థులకు తన సహకారం ఉంటుందని తెలియపరిచాడు. ఇంకా వీడి సావర్కర్ కూడా ఉద్యమాన్ని సమర్థిస్తూ రాశారు. ఉస్మానియా యూనివర్సిటీ బహిష్కరించిన విద్యార్థులకు సంవత్సరం చదువు నష్టపోయే పరిస్థితి ఏర్పడింది. వారి చదువును నష్టం చేయాలనే ఉద్దేశంతో ఈ విద్యార్థులను ఇతర యూనివర్సిటీలలో చేర్చుకోకూడదని ఉస్మానియా విశ్వవిద్యాలయం ఇంటర్ యూనివర్సిటీ బోర్డును అభ్యర్థించింది. అందువల్ల ఏ యూనివర్సిటీ వారిని చేర్చుకోలేదు. ఆంధ్ర యూనివర్సిటీ కూడా వారిని చేర్చుకోవడానికి తిరస్కరించింది. అన్నామలై, బెనారస్ విశ్వవిద్యాలయాలు కూడా వారికి సీటు ఇవ్వలేదు. మద్రాస్ యూనివర్సిటీ తాము ఎవరినీ చేర్చుకోలేదని, చేరిన వారితో తమకు సంబంధం లేదని తెలిపింది. అలాంటి క్లిష్ట పరిస్థితులలో నాగపూర్ యూనివర్సిటీ ఔదార్యం చూపి వారిని చేర్చుకోవడానికి అంగీకరించింది. ఆనాటి వైస్ ఛాన్సలర్ జస్టిస్ కేదార్ హైదరాబాద్ విద్యార్థులను ఆహ్వానించారు. అందుకు ఉస్మానియా యూనివర్సిటీ కేదార్ హిందూ పక్షపాతం చూపారని ఆక్షేపించింది. అంతేకాక 1938 డిసెంబర్ 26వ తేదీన నిజాం అధికారి అలియావర్ జంగ్ అక్బర్ హైదరి అంతర్ విశ్వవిద్యాలయం బోర్డులో ఈ విషయం చర్చించి నాగపూర్ విశ్వవిద్యాలయంపై చర్య తీసుకోవాలని కోరాడు. అందుకు ఆయన సమాధానం చెబుతూ హిందూ విద్యార్థులనే కాదు, ఎవరినైనా ముస్లిం విద్యార్థులను బహిష్కరిస్తే వారిని కూడా చేర్చుకుంటామని కేదార్ గారు ఉదారంగా ప్రకటించారు. చేర్చుకున్న విద్యార్థులకు అదనపు సౌకర్యాలు కల్పించవలసి వచ్చింది. అక్కడ చేరిన విద్యార్థులు నాగపూర్లోని ఆహార అలవాట్లకు భిన్నమైన వారు. ఫ్రెండ్స్, చిన్న రిక్వెస్ట్, మీరు ఈ వీడియోని చివరి వరకు చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు. సో ఇప్పుడే లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా. అయినా కూడా వారు ఆ వాతావరణంలో ఇమిడి కష్టపడి చదువుకున్నారు. వెంకట్రామిరెడ్డి కొంత ధనాన్ని పోగు చేసి నాగపూర్ పంపి విద్యార్థులను ఆర్థికంగా ఆదుకున్నారు. నాగపూర్లో చదువుకునే విద్యార్థుల సంఖ్య పెరిగింది. ఉస్మానియా యూనివర్సిటీ నుండి వచ్చిన విద్యార్థులందరూ వందే మాతరం విద్యార్థి సంఘంగా ఏర్పడ్డారు. దానికి వారు ఒక కార్యాచరణ సంఘాన్ని ఏర్పాటు చేసుకున్నారు. ఆనాటి మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి ఈ విద్యార్థులకు సానుభూతితో సహకారాన్ని అందించారు. హైదరాబాద్ విద్యార్థులు నాగపూర్తో పాటు జబల్పూర్ కూడా వెళ్ళి చదువుకున్నారు. అందుకు వారికి ఎంతో అసౌకర్యం కలిగేది. అందువల్ల నాగపూర్ మారిస్ కాలేజీ ప్రిన్సిపల్ ఏసీ సేన్ గుప్తా హైదరాబాద్ ప్రధానమంత్రి సర్ అక్బర్ హైదరీకి 1939 మార్చి 9వ తేదీన హిందూ విద్యార్థులపై ఆంక్షలు తొలగించి వారిని అక్కడే చేర్చుకోవాలని ఉత్తరం రాశాడు. కానీ ఉస్మానియా యూనివర్సిటీ వారి మీద ఆంక్షలను రద్దు చేయలేదు. విద్యార్థులు కూడా యూనివర్సిటీకి లొంగిపోకుండా నిలబడి తమ న్యాయసమ్మతమైన కోరికను, తమ ఇష్టమైన ప్రార్థనా గీతాన్ని పాడుకోనియకుండా, తమకు హక్కులు లేకుండా విశ్వవిద్యాలయం ఏ విధంగా హిందూ విద్యార్థులకు అన్యాయం చేస్తుందో ప్రపంచానికి తెలియజేశారు. మొత్తం మీద 1938-39 సంవత్సరాలలో 4 ఉద్యమాలు జరిగి నిజాం ప్రభుత్వాన్ని కలవరపరిచాయి. ఈ ఉద్యమాల తర్వాత అంతవరకు అణిగిమణిగి ఉన్న తెలంగాణ ప్రజలకు ప్రభుత్వం అంటే కొంత భయం పోయింది. నాగపూర్లో చదువుకొని తిరిగి వచ్చిన విద్యార్థులు స్టేట్ కాంగ్రెస్లో చేరి నిజాం రాష్ట్ర స్వాతంత్ర సమరంలో పాల్గొన్నారు. ఆ తర్వాత వారంతా గొప్ప రాజకీయ నాయకులై అనేక పదవులు నిర్వహించారు. వారిలో పివి నరసింహారావు గారు రాష్ట్ర ముఖ్యమంత్రి కావడమే కాక భారత ప్రధానమంత్రి కూడా అయ్యారు. ఈ విధంగా జరిగిన సంఘటన ఉస్మానియా విశ్వవిద్యాలయ వందే మాతరం ఉద్యమంగా ప్రసిద్ధి చెందింది. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. భారత్ మాతాకి జై. జై హింద్.